అందరికీ నమస్కారం అండి. అమ్మ చేతి ముగ్గులు 15824 ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సి ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోనైతే పూర్తిగా చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. సో వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇవాళ ఈ వీడియోలో అయితే ముందు మీరు క్రోమ్ బ్రౌజర్ని అయితే మీ మొబైల్లో ఆన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళి csc.ap.government.in DSC 2024 అనేసి అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీరు డిఎస్సికి లేదా టెట్కి అప్లై చేసుకుంటున్నారా అని అయితే అడుగుతుంది. సో మనం డిఎస్సికి అప్లై చేసుకోబోతున్నాం కాబట్టి ఏపీ డిఎస్సి 2024 అనే దాని పక్కన ఉన్నదాన్ని క్లిక్ అయితే చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్గా మనం ముందుగా అయితే ఇక్కడ పేమెంట్ ఎనేబుల్ చేసుకోవాలి. సో పేమెంట్లోకి వెళ్ళాలి కాబట్టి పేమెంట్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి ఈ విధంగా షో అవుతుంది. తర్వాత మనం దీన్ని అయితే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ముందుగా క్యాండిడేట్ నేమ్ అని అయితే అడుగుతుంది. ఆ క్యాండిడేట్ నేమ్లో పేరుని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ క్యాస్ట్ కమ్యూనిటీ అడుగుతుంది. తర్వాత కమ్యూనిటీ అనేది ఇక్కడ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఎస్ అయితే ఎస్ అని ఇవ్వాలి, లేదంటే నో అని ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీది ఏ డిస్టిక్, లోకల్ డిస్టిక్ అని అడుగుతుంది. మనం అనంతపురం అయితే అనంతపురం, లేదా మీరు కర్నూలు, కడప ఏదైతే అది ఇవ్వాలి. నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని వస్తే ఎస్ ఆర్ నో ఏదైతే అది ఇవ్వాలి. నెక్స్ట్ మీరు బీఈడి లేదా డిఎడ్ చేసినట్లయితే కనుక మీరు దానికి సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే రాస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ పోస్ట్ టైప్ అయితే ఎంచుకుంటారు. తర్వాత పోస్ట్ నేమ్ ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇంకా కావాలంటే యాడ్ పోస్ట్ అని అయితే ఇస్తారు. దానికి సంబంధించిన అమౌంట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాండిడేట్ ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ ఎంచుకుంటారు. మొబైల్ నెంబర్ ఇంకా నెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ అనేసి అక్కడ కనిపించిన క్యాప్చాని ఎంటర్ చేస్తారు. ఎంచిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఫామ్ మీద అయితే క్లిక్ చేస్తారు. ఇవి ఇచ్చిన తర్వాత నీకు ఇక్కడైతే మీ డీటెయిల్స్ అన్నీ ఇంకొకసారి చెక్ చేసుకోమనేసి వస్తుందండి. అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనే దాని మీద అయితే క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అయితే యూస్ చేయవలసి ఉంటుంది. ఇంకోటి మనకి ఇక్కడ యూపీఐ పేమెంట్స్ కూడా ఇచ్చారు. ఇది టెట్కి ఇవ్వలేదు కానీ డిఎస్సికి అయితే ఇచ్చారు. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్కి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే కార్డ్ అనేసి అడుగుతుంది. మన దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాని ద్వారా మనం ఇక్కడైతే పేమెంట్ చేసేస్తాము. పేమెంట్ చేసిన తర్వాత మనకైతే యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ అయిన తర్వాత మనకు ఒక డిఎస్సికి సంబంధించి ఒక క్యాండిడేట్ ఐడి అయితే వచ్చేస్తుందండి. దాన్ని తర్వాత మనం ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రింట్ తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనము క్యాండిడేట్ లాగిన్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆ క్యాండిడేట్ లాగిన్లోకి అయితే మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు క్రియేట్ అయిన ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ని ఇక్కడ ఇచ్చేస్తాము. తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మన యొక్క ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇలా లాగిన్ అయితే అయిపోతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ సర్వీసెస్ అనేది కనిపిస్తుంది. సో హోమ్లోకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఇవన్నీ చదివి ఓకే చేస్తున్నట్టుగా టిక్ మార్క్ ఇవ్వాలి. ఐ హ్యావ్ రీడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేసి ఇచ్చిన తర్వాత కింద అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత క్రిందకి స్క్రోల్ చేసినట్టయితే కింద మనం ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళమా కాదా ఎస్ ఆర్ నో ఇచ్చేస్తాం. డిస్టిక్ ఇస్తాం, తర్వాత మండల్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ విలేజ్, మీ యొక్క డోర్ నెంబర్, నెక్స్ట్ పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, జీమెయిల్ ఐడి, కమ్యూనిటీ అండ్ మ్యారిచువల్ స్టేజ్, మ్యారీడా అన్మ్యారీడా.
సో నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు తెలంగాణ నుంచి 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారని అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. మళ్ళీ మీరు ఇక్కడ స్పోర్ట్స్ మీద ఏమైనా అవగాహన ఉందంటే ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. సో మీరు నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ మీరు రెగ్యులర్గా చదివారా లేకపోతే ప్రైవేట్గా చదివారా అనేసి అయితే అడుగుతుంది. 4th to 10th క్లాస్ మీరు రెగ్యులర్గా చదివి ఉంటే రెగ్యులర్ అని అయితే సెలెక్ట్ చేయాలి, లేదు అంటే ప్రైవేట్గా చేయాలి. మీరు అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు క్లాసెస్ ఇవ్వబడుతుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏ జిల్లాలో అయితే చదివారో ఈ క్లాసెస్ అన్నీ ఆ జిల్లా యొక్క పేరునైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మీ యొక్క 10th సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అక్కడ మీకు సంబంధించిన సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మీడియం, నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్, డేట్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్కి సంబంధించి అయితే ఇస్తారు. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సెలెక్టెడ్ బోర్డ్ ఇస్తారు, మీడియం ఇస్తారు, సెకండ్ లాంగ్వేజ్ ఏదని అయితే అడుగుతారు ఇంటర్కి సంబంధించి అయితే. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఎస్జిటికి సంబంధించి అంటే మనకి క్వశ్చన్ పేపర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ ఉంది కాబట్టి తెలుగు అనేది అయితే ఇచ్చేస్తాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనం యొక్క పోస్ట్ నేమ్, ఇక్కడ మనకి పోస్ట్ నేమ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు టెట్ రాశారా, టెట్ రాసి ఉంటే మనకి అక్కడ ఇయర్ చూపిస్తుంది. ఆ ఇయర్ని ఎంచుకున్న తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఏ ఇయర్లో రాశారో ఆ హాల్ టికెట్ నెంబర్ రాయాలి. లేదు మేము ఇప్పుడు 2024లో కూడా రాస్తున్నామంటే కనుక అక్కడ ఎస్ అనేసి ఇచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు రాస్తున్నటువంటి టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఫోటోని ఎంచుకోండి అనేసి అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో అయితే 4.5 సెంటీమీటర్స్ ఉండాలి, సిగ్నేచర్ అయితే 1.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ అనేది కేవలం మీరు బ్లాకింగ్తో మాత్రమే చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ముందుగా మనం అప్లోడ్ చేయడానికి రెడీ చేసి పెట్టుకున్న ఫోటో సిగ్నేచర్ ఉన్నది ఇక్కడ అప్లోడ్ చేసేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ప్రకారం అని అయితే అడుగుతుంది. ఎస్ఆర్ నో ఇచ్చిన తర్వాత కింద టిక్ మార్క్ ఇచ్చేస్తాం. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ ఫామ్ అని అయితే క్లిక్ చేయాలి. ప్రివ్యూ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుగా ఉంటే ఎడిట్ చేయండి, లేదు అంటే కనుక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే మీ యొక్క డిఎస్సి అప్లై చేసిన అప్లికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ అప్లికెంట్ రిక్రూట్మెంట్ అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ అయితే అడుగుతుందండి. ఫీడ్బ్యాక్ మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేదంటే క్లోజ్ చేసేయండి. సో ఇలాగైతే మొత్తానికి మనము డిఎస్సికి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. సో ఇంతేనండి డిఎస్సికి అప్లై చేసుకునే విధానం. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ హోమ్లోకి వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్లో ప్రింట్ అప్లికేషన్ అని అయితే కనిపిస్తుంది కదండి. సో ఇందాక మనం అప్లై చేసుకున్న డిఎస్సి అప్లికేషన్ అయితే ఇక్కడ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రింట్ తీపించుకుంటే సరిపోతుందండి. సో ఇంతేనండి, డిఎస్సి కూడా మీరు మీ మొబైల్లోనే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, subscribe, notifications, click for